ఓం శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం చర్చించబోయే చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకం. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో తిరుపతికి దగ్గరగా ఉన్న ఒక చిన్న గ్రామం. ఇక్కడ వినాయక స్వామి ఆలయం దేశమంతా ప్రసిద్ధి చెందింది. కాణిపాకం అనే రెండు పదాల కలయిక. కాణి అంటే తడి, పాకం అంటే నీరు ఉప్పొంగడం, అంటే నీరు ఉప్పొంగిన చోటు అని అర్థం. పురాణ కథ ప్రకారం సుమారు 1000 సంవత్సరాల క్రితం ముగ్గురు దివ్యాంగ రైతులు ఒక బావి తవ్వుతున్నారు. అప్పుడు వారి కడవ వినాయకుడి విగ్రహాన్ని తాకింది. వెంటనే బావిలోంచి రక్తం మరియు నీరు ఉప్పొంగాయి. అప్పటి నుంచి ఆ విగ్రహాన్ని స్వయంభూ వినాయకుడిగా పూజిస్తున్నారు. ఇది ఎవరు చెక్కని, ఎవరు ప్రతిష్ఠించని, స్వయంగా భూమి నుండి వెలువడిన దేవుడు అని నమ్మకం. ఇప్పటికీ ఆ బావిలో నీరు ఎప్పుడూ ఉప్పొంగుతూనే ఉంటుంది. ఆ నీటిని ఎప్పుడూ తీయకపోయినా అది ఎప్పుడూ తగ్గదు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వినాయకుడికి విగ్రహం క్రమంగా పెద్దదవుతుంది. ఇప్పటికే దేవుడి మోకాల వరకు విగ్రహం నీటిలో కనిపించిందట. ప్రతి సంవత్సరం ఇక్కడ వినాయక చవితి సందర్భంగా బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది భక్తులు తరలివస్తారు. ఇక్కడ ఒక ప్రత్యేకమైన విశ్వాసం ఉంది. ఎవరికైనా నిజం చెప్పించాలంటే లేదా తగాదాలు తీర్చుకోవాలంటే వారు వినాయకుడి ముందు నీటి ప్రమాణం చేస్తారు. దాన్ని నీటి ప్రమాణం అని అంటారు. దేవుడు సాక్షిగా అబద్ధం చెప్పరని నమ్మకం. కాణిపాకం ఆలయం చుట్టూ చాలా అందమైన వాతావరణం ఉంటుంది. పవిత్రమైన వేదఘోషలు, బెల్లం వాసనతో కలిసిన ప్రదక్షిణ మార్గం భక్తులకు అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతి ఇస్తుంది. ఇలా అద్భుతమైన చరిత్ర, స్వయంభూ వినాయకుడి మహిమ మరియు భక్తుల విశ్వాసంతో కాణిపాకం వినాయక స్వామి ఆలయం ప్రతి హిందువు తప్పక దర్శించాల్సిన పవిత్ర స్థలం. మీరు కూడా ఒకసారి కాణిపాకం వెళ్ళి స్వామి దర్శనం పొందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.